తమ ఆహారపు అలవాట్లకు ప్రతీకగా బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామంటున్న ఓ వర్గం, పోటీగా ఫోర్క్ ఫెస్టివల్ అంటున్న మరో వర్గం, విద్యాపరమైనవి కాకుండా ఎలాంటి కార్యక్రమాలకు ఒప్పుకోమంటున్న వర్సిటీ, క్యాంపస్లో కూరల పండుగలకు అనుమతి నిరాకరించిన హైకోర్టు, అయినా నిర్వహించి తీరుతామంటున్న విద్యార్థి సంఘం. ఇంతకు గురువారం ఉస్మానియా యూనివర్సిటీలో ఏం జరగబోతోంది? విద్యా కుసుమాలకు నెలవైన ఉస్మానియా యూనివర్సిటీలో మరో వివాదం రాజుకుంటోంది. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 10న ఓయూలో పెద్దకూర పండుగ నిర్వహిస్తామని వామపక్ష దళిత విద్యార్థి సంఘం ప్రకటించింది. తమ సామాజిక ఆహారపు అలవాట్లలో భాగమైన బీఫ్ ఫెస్టివల్ నిర్వహించుకునే హక్కు తమకుందని, దాన్ని అడ్డుకోవడం అంటే తమ హక్కులు కాలరాయటమే అని హెచ్చరించారు దళిత విద్యార్థి సంఘం నేతలు. మేము మిగతా ఇతరులను తినమని బలవంతం చేయట్లేదు. పప్పు తినేవాళ్ళు పప్పు తినండి, కుక్కలు తినేవాళ్ళు కుక్కలు తింటారు, ఎద్దు తినేవాళ్ళు ఎద్దు తింటారు, కోడి తినేవాళ్ళు కోడి తింటారు. అలాగే మేము బీఫ్ను మా సంస్కృతి పరంగా ఒక పండుగలాగా చేసుకుంటున్నాం. మీరు మాకు అనుకూలంగా ఉండకున్నా వ్యతిరేకించద్దు. ఇక బీఫ్ ఫెస్టివల్కు పోటీగా ఫోర్క్ ఫెస్టివల్ నిర్వహిస్తామని మరో వర్గం ప్రకటించింది. సంచార జాతుల ఆహారపు అలవాట్లలో ఇది ఒక భాగమని ఆ వర్గం అంటోంది. ఎవరి అలవాట్లు వారివంటూనే ఫోర్క్ ఫెస్టివల్ పేరుతో కావాలనే కయ్యానికి కాలు దూవుతున్నారని దళిత విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. మొత్తంగా రెండు వర్గాల పోటాపోటీ పండుగల ఏర్పాట్లతో వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పోలీసులు ఆంక్షలు విధించగా ఎలాంటి పండుగలకు అనుమతించేది లేదని ఓయూ స్పష్టం చేసింది. విద్యాపరమైన అంశాలకు ఆటంకం కలిగేలా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని యూనివర్సిటీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 21 వరకు ఓయూలో ఎలాంటి పండుగలు నిర్వహించరాదని సిటీ సివిల్ కోర్టు ఆదేశించిన బీఫ్ మెనూ కార్యక్రమం నిర్వహించడంపై విద్యార్థి సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. హైకోర్టు సైతం బీఫ్ ఫెస్టివల్కి అనుమతి ఇవ్వలేదు. సివిల్ కోర్టు తీర్పును అమలు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇలాంటి యూనివర్సిటీస్లో బీఫ్ ఫెస్టివల్ పేరిట విద్యా వాతావరణాన్ని చెడగొట్టి ఒక రాజకీయాల కేంద్రంగా మారుస్తున్న ఈ యూనివర్సిటీని కాపాడాలని చెప్పేసి మేము కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు కూడా దాన్ని సమర్థిస్తూ స్టే విధిస్తూ ఎటువంటి ఫెస్టివల్స్ నిర్వహించొద్దని కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఎవరి అనుమతితో తమకు సంబంధం లేదని ముందుగా నిర్ణయించిన ప్రకారం గురువారం బీఫ్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతామంటోంది డెమోక్రటిక్ కల్చరల్ ఫ్రంట్. బీఫ్ ఫెస్టివల్ అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరిగితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి దళితులు, ఆదివాసులు, మైనారిటీలు, బహుజనులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి బీఫ్ తింటూ తమ నిరసనను తెలియజేయాల్సిందిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం తరఫున మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బీఫ్ ఫెస్టివల్ను వ్యతిరేకిస్తూ చలో ఉస్మానియా కార్యక్రమాన్ని తలపెట్టారు. మొత్తానికి గురువారం ఓయూలో ఏం జరగనుందన్నది టెన్షన్ పెంచుతోంది.